हरिः ओं श्रीगुरुभ्यो नमः। పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుష భవంబున దీపించునెవ్వడు ధీరవృత్తి పంచభూతములను పదునొకొండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత్య వినోదంబు నెరపుచుండు అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వక్పుష్పమాలికలను మంజునవరసమకరంద మహిమలుట్ట శిష్టహృద్భావలీలల చేయుగాత పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ బ్రాపింపరకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికెన్ తత్వార్థినై మృక్కెదన్. కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబుల పేరు వడసి ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబులు నీక్షించి మరి తన్ను ఎరుగుకరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధివృత్తులనెల్లా బోధియై వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రాభవమున సత్యుడు ఆనంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్యసేవ కలుగ నేరవు కైవల్య గౌరవములు పాయదన్నడు సంసార బంధమధిప. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్దగిలి మనోవచోగతుల తార్కిక చాతురి ఎంత గల్గినన్మిగిలి కృతర్కవాదితగ మెరలు శేషి ఎరుంగ నేర్చునే అగణిత నర్తన క్రమము అజ్ఞుడెరింగిని తింపనోపునే. కలిదోష నివారణమై అలఘు యశుల్ ఒగడు నట్టి హరి కథనము నిర్మలగతి కోరెడు పురుషుడు వెలయగనెవ్వాడు తగిలి వినడు మహాత్మా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనస్సు సత్వరజస్తమో గుణాల యొక్క వశమైపోతుందయ్యా. ఈ గుణముల యొక్క ప్రభావం వల్ల, ఈ గుణముల యొక్క ఉద్ధృతి వల్ల మనసు నిగ్రహం కోల్పోతూ ఉంటుంది. కానీ ఆ మనోనిగ్రహాన్ని సాధించడం కోసం నేను అనేటువంటి ఒక జ్ఞానం ప్రతి మనిషిలోనూ కూడా ఉంటుంది. ఆ నేను మనసుకి లొంగుతున్నానా, నాకు మనసు లొంగుతోందా అని కానీ ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే అప్పుడు మనకి ఆ నేను అనేటువంటిది వేరు, ఈ సత్వరజస్తమో గుణాలతో ఉండి ఇంద్రియముల యొక్క ప్రభావం వల్ల పరుగులు తీయించేటువంటి మనసు వేరు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనసులో ఉండేటువంటివన్నీ కూడా క్లీన్ అయిపోయినట్లయితే అప్పుడు ఆ మనసు సత్వగుణం కింద ఉంటుంది. కానీ ఇప్పుడు మానవులు ప్రాణుల యొక్క మనసుల నిండా ఈ రకరకాలైనటువంటి అనుభవాలన్నీ పేరుకుపోయి తెర మీదన బొమ్మలు ప్రొజెక్షన్స్ ఆపేసినా సరే తెర మీద బొమ్మలు అంటుకుపోయినట్లుగా సత్వగుణ సంబంధమైనటువంటి మనసునందు
ఈ గుణములన్నీ కూడా, ఈ అనుభవాలన్నీ కూడా, ఈ కోరికలు, ఈ కామములు, ఈ క్రోధాలు, ఈ ద్వేషాలు, ఈ రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా మనసుల్లో పేరుకుపోయి కంప్యూటర్లో ఉండేటువంటి సిపియులో ఏ విధంగా అయితే డేటా అంతా స్టోర్ అయిపోయి ఉంటుందో ఆ విధంగా ఉంటుందయ్యా. ఇది మనసు యొక్క లక్షణం. కానీ ఇప్పుడు ఆ కంప్యూటర్లోకి కరెంటు పాస్ అవుతూ ఉంది చూసారా, అప్పుడు కరెంటు పాస్ అవుతుంటేనే కంప్యూటర్ పనిచేస్తున్నట్టుగా, సెల్ ఫోన్ పనిచేస్తున్నట్టుగా, కరెంటు లోపలికి వస్తుంటే మన ఇళ్లల్లో ఉండేటువంటి దీపాలన్నీ వెలుగుతున్నట్టుగా మానవుడి యొక్క సకల ప్రాణుల యొక్క అంతరాలలో స్వయం జ్యోతి స్వరూపంగా వెలిగేటువంటి ఆ ఉండుటను, ఆ స్థితిని, ఆ జ్యోతియే అసలైనటువంటి నేను. ఇప్పుడు ఆ నేను అంటే ఆ కరెంటు సిపియుని, కంప్యూటర్లో ఉండేటువంటి ఆ మెమరీని కంట్రోల్ చేయాలి. కానీ ఈ సిపియులో ఉండేటువంటి డేటా అంతా కూడా ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. నన్ను కంట్రోల్ చేయటం, ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే ఇంద్రియాలని ఈ మనసులో ఉండేటువంటి అనుభవాలు, కోరికలు ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటాయో అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా దానికి లొంగిపోయి పరుగులు తీస్తూ ఉంటాయి. కానీ ఆ లోపలుండేటువంటి వెలుగు మీద మన ధ్యానం ఉన్నప్పుడు మన మనసుని, మన ఇంద్రియాలని, మన ఆలోచనల్ని దాని మీదకి మళ్ళించినట్లయితే అప్పుడు ఈ మనసు యొక్క ఆ ఉద్ధృతి తగ్గుతుంది అని చెప్పిన తర్వాత వచనంలో ఆయన ఈ మనసుకు ఉండేటువంటి ఇంకొక ప్రాపర్టీని చెప్తూ, స వాసనాత్మా విషయోపరక్తో గుణప్రవాహో వికృత షోడశాత్మా బిభ్రత్ ప్రజ్ఞా పృథగ్మాభి రూపభేదమంతర్బహిష్ఠం స పురైస్తనోతి. వాసనాత్మ అంటే ఆత్మ అంటే కూడుకున్నది అని అర్థం మామూలుగా. కాబట్టి వాసనాత్మ, ఈ మనసంతా కూడా వాసనలే స్వరూపముగా గలదు. ఇప్పుడు మనసు అనేటువంటిది ఏమిటి అంటే మనసంతా కూడా వాసనలతో కూడుకున్నటువంటిది. ఇక్కడ వాసన అంటే మామూలుగా స్మెల్ అని కాదండి ఇక్కడ అర్థం. అంటే ఏమిటి, మనకి ఉదాహరణకి మనం ఏదో మామిడి పండు ఏదో తిన్నాం అనుకోండి, తిన్నప్పుడు అది చాలా తీయగా ఉంది, దాని మీద మన మనసు వెళ్ళినప్పుడు ఆ తీపిదనం అనేటువంటి అనుభవం మనసుల్లో అంటే మన బ్రెయిన్లో ఒక చోట డిపాజిట్ అవుతుంది, ఒక చోట పరుచుకుని ఉంటుంది. అది ఆ తీపి అనేటువంటి అనుభవం మనసులో అలా ఉంటుంది. అది ఇప్పుడు మామిడి పండు, బయట ఉండేటువంటి మామిడి పండును చూసిన వెంటనే ఈ మనసులో పేరుకుపోయినటువంటి తీపి అనేటువంటి అనుభవం ఒక్కసారి మనసులో ప్రవోక్ అయి, ఒక్కసారి మనసులో ఆ అనుభవం మేల్కొని వెంటనే అది ఏం చేస్తుందంటే మళ్ళీ మామిడి పండు తినాలి అనేటువంటి కోరికను జనరేట్ చేస్తుంది. ఏది కోరికను జనరేట్ చేస్తుంది? మామిడి పండుని చూడడం కోరికను జనరేట్ చేయటం లేదు. మామిడి పండు ఆల్రెడీ తిని ఉన్నాం, ఆ తిని ఉన్నప్పుడు అప్పుడు చాలా తీయగా ఉంది అనేటువంటి అనుభవాన్ని పొందాం. ఇప్పుడు ఆ అనుభవం ఏమవుతుందంటే ఈ మామిడి పండును చూడడం వల్ల అది టార్గెట్. ఆ మామిడి పండు ఒక్కసారి కళ్ళ ద్వారా మనసులోకి వెళ్ళేటప్పటికి అప్పుడు మనసులో ఉండేటువంటి ఆ అనుభవాన్ని ఒక్కసారి ప్రవోక్ చేస్తుంది, ఒక్కసారి యాక్టివేట్ అవుతుంది ఆ తీపి అనేటువంటి అనుభవం. వెంటనే అప్పుడు మనసులో ఉందిగా అనుభవం, వెంటనే జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని కూడా పనిలో పెట్టేస్తుంది. అంటే వెంటనే గవహ పరిగెత్తి ఆ పండు తీసుకుంటాం, దాన్ని కోస్తాం, దాన్ని ఏదో పిండుతాం, దాన్ని ఏదో రసంకేం చేస్తాం, దాన్ని ఏదో షేక్ చేసుకుంటాం, ఏదో రకరకాలైనటువంటి రజోగుణం అయిపోతుంది, క్రియాశీలం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి అనుభవాలు స్టోర్ అయిపోయినటువంటి బ్రెయిన్ యొక్క పార్ట్ని వాసన చిత్తము అంటారు. అంటే అందులో ఇవన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి అని అర్థం అన్నమాట. వాసనాత్మ, వాసనలే స్వరూపంగా కలిగినటువంటిది ఆ మనసు. కాబట్టి అది ఏం జరుగుతుందంటే విషయ ఉపరక్త, వెంటనే ఆ వాసనలు ఉన్నాయిగా, ఉన్న వెంటనే విషయ ఉపరక్త, విషయములు అంటే మనకు కనిపించి ఉండేటువంటి ప్రపంచంలో కనిపిస్తూ ఉండేటువంటి అనే ఇంద్రియాలను ఆకర్షించేటువంటి రకరకాల వస్తువుల దగ్గరికి వాటి దగ్గరికల్లా రక్తి, వాటి మీద ఆసక్తిని క్రియేట్ చేసేస్తూ ఉంటుంది. ఏది? ఈ వాసనలు ఉండడం,
దగ్గరగా వెంటనే ఇంద్రియాలని విషయోపభోగ రక్త విషయ ఉపరక్త ఆ విషయాలకి దగ్గరగా వెళ్ళిపోతుంది. అంటే మన కళ్ళు గౌహ మామిడి పళ్ళ మీదకి వెళ్ళిపోయి వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి రెండు చేతులతోనే ఆ మామిడి పండు పట్టేసుకొని ఇది బాగుందా, కుళ్ళు లేకుండా ఉందా, పసుపచ్చగా ఉందా, ఇది అందిస్తా అనేటువంటి రజోగుణం అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఈ రజోగుణం వల్ల దాని దగ్గరగా ఆ రక్త అంటే ఆసక్తి పెరిగిపోవడం అనమాట. ఆసక్తిని రక్త అంటారు. ఇలాగ ఎప్పుడైతే ఆసక్తి దాని మీద మనకి వాసనల వల్ల వచ్చిందో గుణప్రవాహ వెంటనే సత్వరజస్తమో గుణాలు ఒక్కసారి విజృంభించేసి పరిగెత్తి వెళ్ళిపోయి ఆ పండుని చేస్తాం, దాంతో స్పరిశ చేస్తాం. ఆహా మెత్తగా ఉందా, వాసన చూస్తాం, మంచి పండు వాసన ఇస్తుంది, సైజు కూడా పెద్దదిగానే ఉంది, ఇదేదో మా బెంగనిపల్లి, ఇదేదో ఇది అనేటువంటి ఆ గుణాల చేత ప్రవాహ వెంటనే వికృత కామాది వికారాలు మొదలైపోతాయి. ఈ కామాది వికారాలు మొదలైపోతూ ఉంటాయా, ఆ మనస్సు జీవుని వివిధ జన్మలలో ఇప్పుడు ఈ విధంగా మానవుడి యొక్క ఈ 16 అంశాలు కూడా ప్రవోక్ అయిపోతూ ఉంటాయి. ఏమిటి 16 అంశాలు అనేటువంటి విషయాన్ని చూస్తే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత 5 ప్రాణాలు, లేకపోతే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, తర్వాత మనస్సు. సో ఈ మొత్తం 3, 5, 15, 1, 16 వీటిని మామూలుగా షోడశ కళలు అంటారు. కళ అనేటువంటిది విశిష్టమైనటువంటి శక్తి అని అర్థం. అంటే ఇవన్నీ కూడా శక్తులే కదా. జ్ఞానేంద్రియాల శక్తులు, కర్మేంద్రియాల్లో శక్తి ఉంటుంది, 5 ప్రాణాల్లోనూ శక్తి ఉంటుంది, మనసుకి శక్తి ఉంటుంది. కాబట్టే మనసుకు ఉండేటువంటి శక్తి వల్లే కదా శరీరం ఉండేటువంటి కర్మేంద్రియాలు బయలుదేరుతున్నాయి. మనసుకు ఉండేటువంటి శక్తి వల్లే కదా జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇవి పనిచేయడానికి కారణమైనటువంటి ఈ పంచప్రాణాలు ఉన్నాయి కదా. కాబట్టి వీటిల్ని ఏమిటంటారంటే 16 అంశాలతో ఇవన్నీ కలిసి లోపలుండేటువంటి జీవుడి యొక్క 16 అంశాలు. అంటే ఆ లోపలుండేటువంటి జీవుడికి ఈ 16 డైమెన్షన్స్ అంటాం. ఈ 16 డైమెన్షన్స్ చేత ఈ జీవుడు యాక్టివేట్ అయిపోతూ ఉంటాడయ్యా. ఇప్పుడు ఇటువంటి ఆ జీవుడి వివిధ జన్మలలో ఆ జీవుడు ఉన్నాడా, ఏ ఆకారం ధరించినా, ఏ రూపం ధరించినా, ఏ విధంగా ఉన్నా ఈ 16 మాత్రమే ప్రతి జీవుడి యొక్క డైమెన్షన్స్ అంటాం అన్నమాట. అంటే చూసారా, ఇప్పుడు పంపరపనాసుకు లేకపోతే ఈ కొన్ని కాయలకి ఉదాహరణకి ఆకాకరకాయ ఉందనుకోండి, ఆకాకరకాయ మీద మనం ముళ్ళు కింద ఉంటుంది చూసారా, అవి డైమెన్షన్స్ అనమాట. అంటే ఏమిటి, దాని డైమెన్షన్స్ అంట. ఆ లోపల ఉండేటువంటి గుజ్జు జీవుడు అనుకుంటే దానికి ఆ కాకరకాయ మీద ఉండేటువంటి ముళ్ళు బొడుపుల కింద ఉంటాయే అవి శక్తులు అనుకున్నట్లయితే, జీవుడికి ఈ 16 రకాలైనటువంటి శక్తులతో ఆ లోపల ఉండేటువంటి జీవుడు పనిచేస్తూ ఉంటాడు. వీడేం చేస్తుంటే వివిధమైనటువంటి జన్మలలో వివిధమైనటువంటి నామాలతో వేర్వేరు రూపాలను కలిగి ఉంటాడయ్యా. ఈ జీవుడే వీడు ఈ మానవుడి యొక్క శరీరంలో ఉన్నప్పుడు ఈ 16 ఉంటాయి. ఇంకొక గాడిద రూపంలోకి వెళ్ళినా కూడా ఈ 16నే ఉంటాయి. ఎటొచ్చి ఏంటంటే మానవుడికి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల యొక్క పటుత్వం గాడిదకి లేకపోవచ్చు, మీకు పురుగుకి లేకపోవచ్చు. కానీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, పంచప్రాణాలు అనేటువంటివి చేతనమైనటువంటి ప్రతి దాంట్లోనూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రారబ్ధ కర్మ వల్ల ఈ జీవుడు ఈ 16 డైమెన్షన్స్తో ఉండేటువంటి జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అనేక రకాలైనటువంటి రూపాలని ఎన్నుకుంటూ ఉంటాడయ్యా. పృథక్ నామభిహి, పృథక్ అంటే వేరు నామభిహి, నామాలతో ఉంటాడు. గాడిదంటాడు, ఏనుగంటాడు, మనిషి అంటాడు, నల్లాడంటాడు, తెల్లాడంటాడు, చైనావాడు అంటాడు, ఇంకొకడు అంటాడు, పురుగు అంటాడు, రోకల బండి అంటాడు, చెట్టు అంటాడు, పొట్టు అంటాడు. ఇలాగ నామరూపాలతో వేరుగా పృథక్ నామభిహి వేరు నామాలతో ఉంటాయి. నామం అంటే ఐడియా. తర్వాత రూపభేదం, రూపాల్లో భేదం ఉంటుంది అంతే కదా. మనిషి చైనావాడు ఒకలా ఉంటాడు, మనం ఒకలా ఉంటాం, పురుగు ఒకలా ఉంటుంది, ఏనుగు ఒకలా ఉంటుంది, నెమలు ఒకలా ఉంటుంది, కోడి ఒకలా ఉంటుంది. రూపభేదం రూపాల్లో భేదంతో ఉంటాయి. కానీ
ఏ రూపంతో ఏ ఉపాధితో జీవుడు ఉన్నా సరే ఆ జీవుడికి ఉండేటువంటివి ఏమిటంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు. కొన్ని తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కానీ ఈ మొత్తం 16తో కూడుకున్నటువంటి బిభ్రత్ ఉండేటువంటి పురైహి దేహాలు ఉంటాయ్యా. ఈ దేహాలతో ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే, ఎప్పుడైతే ఈ దేహంతో ఈ జీవుడు, ఈ జ్ఞానవంతుడైనటువంటి జీవుడు ఈ 16టికి లొంగిపోయి ఆ దేహంతో వాడు తాదాత్మ్యం చెందిపోచ్చినప్పుడు, ఆహా నేను మనిషిని, లేకపోతే నేను నెమల్ని, లేకపోతే నేను ఏనుగుని అనేటువంటి భావం ఈ 16 వల్ల వచ్చేసేటప్పటికీ అప్పుడు వాడికి, ఆ జీవుడికి లోపల బయట అనేటువంటి తేడా తెలుస్తూ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, చూసేటప్పటికి అది బయట ఉందండి ప్రపంచం అంటాం, బయట ఉందండి ఇవన్నీ వస్తువులు అంటాం. తర్వాత ఏదైనా దురదేసింది అనుకోండి, దురద ఇలా గోక్కుంటూ ఉంటాం, గోక్కునేటప్పటికి అబ్బో దురద లోపల ఏదో బ్లడ్లో చేంజ్ వచ్చింది కాబట్టి అది పైకి దురద కింద కనిపిస్తోంది అని చెప్పి లోపల అంతర్దృష్టి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా లోపల కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, అది బయట లేదు కదా, లోపల ఉంది కదా. మరి ఆ కడుపు నొప్పిని గ్రహించేటువంటిది ఏమిటి? నీ మనసు కదా. దానికి వచ్చేటువంటి రియాక్షన్స్ వల్ల మనసుకు వచ్చేటువంటి అంతర్దృష్టి కూడా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా సమస్తమైనటువంటి జీవులకి కూడా ఇలా ఉంటాయి. ఇలాగ వీళ్ళు ఎత్తేటువంటి పృథక్ నామభిహి, పృథక్ రూపభేదాల్లో ఓ రహుగణు కొన్ని ఉపాధుల్లో కొన్ని దేవతా దేహాలు ఉంటాయా. కొంతమంది మహాత్ములైనటువంటి దేహాలు ధరిస్తారు. భగవాన్ రమణ మహర్షి కానీ, పరమాచార్యుల వారు కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానీ, దేవతా స్వరూపాలు అవన్నీ. అవి ఆ ఉపాధుల్లోకి ఆ జీవుడు వాళ్లకు ఉండేటువంటి మనసు, వాళ్ళు ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు, వాళ్ళకు ఉండేటువంటి కర్మేంద్రియాలు మనలాంటి మానవులకి మనలాగా కనిపిస్తున్నా సరే అవన్నీ కూడా దేవతాశక్తియుతమైనటువంటివి అవన్నీ, అంటే వెలుగులతో కూడుకున్నటువంటివి. అలాగ కొంతమంది వస్తూ ఉంటారు. కానీ కొంతమంది పశువు మొదలైనటువంటి నికృష్టమైనటువంటి దేహాలతో వస్తూ ఉంటారు. ఏ దేహాలతో వచ్చినా సరే ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనసు అనేటువంటిది మాత్రం తప్పదయ్యా అనేటువంటి విశేషాన్నే మనకి ద్వితీయ స్కంధంలో ఆయన అద్భుతంగా చెప్పాడు. పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున, మహాభూత పంచకయోగమున అంటే ఈ 5 పంచకభూతమున మేనులను పురములు సృజించి, మేనులు అంటే శరీరాలు అనేటువంటి పురాలను సృజించి వాటిని ప్రొజెక్ట్ చేసి పురములలో నుండి తానే వీటన్నిటిలో తాను ఉంటూ పురుష భావంబున దీపించునంవడు ధీర వృత్తే, అన్నిట్లోనూ తాను పూరించిపోయి ఉన్నాడు. ఆ సమస్తమైనటువంటి దేహాలలోనూ తాను పూరించిపోయి ఉన్నాడు. పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ శరీరంలో పంచభూతములను 11 ఇంద్రియముల, 11 ఇంద్రియాలు పంచభూతాలు అంటే పంచభూతాల్లో ప్రాణశక్తి కూడా ఉంటుంది కాబట్టి పంచప్రాణాలన్నా పంచభూతాలన్నా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి పంచభూతములను 11 ఇంద్రియంబుల ప్రకాశింపించి, వీటిని ఏది ప్రకాశిస్తోంది? మన శరీరంలో ఉండేటువంటి ఎముకల్ని, గుండెని, ఊపిరితిత్తుల్ని, తర్వాత మన మనసుని, మన బ్రెయిన్ని, మనలో ఉండేటువంటి ఆలోచనలు, వీటిలన్నిటినీ లోపల ఒక లైట్ ఉండి ఆ లైట్ ప్రొజెక్ట్ చేస్తోంది. ఉదాహరణ, చీకటి గదిలో ఒకసారి లైట్ కొట్టామనుకోండి, అక్కడ బీరువా ఉంది, ఇక్కడ ఏదో కిటికీ ఉంది, ఇక్కడ ఏదో గొడ్డ ఉంది, ఇదేదో ఉంది అని చెప్పి మనకి ఆ ప్రకాశం అంటే దాన్ని స్ఫురింపజేసేటువంటిది ఏమిటి? లైట్. అదేవిధంగా మన లోపల ఉండేటువంటి ప్రాణశక్తికి ఆధారభూతమైనటువంటి ఆ వెలుగు అది ఏం చేస్తుందంటే పంచభూతములను 11 ఇంద్రియంబుల ప్రకాశింపించి వాటి ఆ లైట్ కొడుతోందన్నమాట. కొట్టేటప్పటికి అప్పుడు మనకి తెలుస్తుంది, ఆహా నా కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, ఇది ఉంది, ముక్కు కారుతోంది, దగ్గు వస్తోంది, తలనొప్పి వస్తోంది, సంతోషం వస్తోంది, చేతులు కదులుతున్నాయి. ఇవన్నీ కూడా హౌ యు ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ అంటే లోపల ఉండేటువంటి ఒక తెలుసుకునేటువంటి శక్తి, ఒక స్పృహ, ఒక స్ఫురణ, ఒక వెలుగు. ప్రకాశము అంటే వెలుగు అనే కాదు, ఆ స్ఫురణ కలిగించేటువంటి ఒకానొక దానిని భూరి మహిమ షోడశాత్మకుడన, అటువంటి వాడిని షోడశాత్మకుడు అంటారు. 16 డైమెన్షన్స్తో కూడుకున్నటువంటి వాడు శోభిల్లి
వాడు లోపల శోభిల్లు జీవత్వ నృత్య వినోదంబులు సలుపుచుండు. ఈ జీవత్వం నేను బతుకుతున్నాను అని ఈ ప్రపంచమైనటువంటి ఇంద్రియాలని లోపలుండేటువంటి సెల్స్ని వీటిలన్నిటినీ కూడా జీవత్వంతో నింపి అవన్నీ కూడా నృత్య వినోదంబులు సలుపుచుండు. వాడు వీటిలన్నింటినీ డ్యాన్స్ కట్టిస్తున్నాడు లోపల ఉండేటువంటి వాడు. ఆ లోపలుండి వాడి యొక్క వెలుగు లోపలికి, ఉదాహరణకు బొమ్మ ఉందనుకోండి, ఆ డ్యాన్స్ చేసే బొమ్మ ఉందనుకోండి, దాంట్లోంచి కరెంట్ వచ్చేటప్పటికి అప్పుడు ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనుషులు లేకపోతే జీవులు అనేటువంటి బొమ్మలన్నీ కూడా జీవత్వ నృత్య వినోదంబులు సలుపుచుండు. వెంటనే జీవత్వం, అందులో కరెంటు పాస్ అవ్వగానే ఏమవుతుంది, ఆ బొమ్మ డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది. ఈ బొమ్మల బదులు మనం అనుకోండి, మన లోపలుండేటువంటి ఆ షోడశాత్మకుడన శోభిల్లేటువంటి ఆ షోడశాత్మక స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ లోపలుండి జీవత్వ నృత్య వినోదంబులు సలుపుచుండు. ఆ కరెంటు మాత్రం కామ్గా కూర్చుంటుంది. ఈ బొమ్మ ఎలా ఆడుతుంది, అబ్బో మంచి డ్యాన్స్ చేస్తుంది, మంచి ముద్రలు వేస్తుంది, కింద పడుతోంది, లేస్తోంది, నవ్వుతోంది, ఏడుస్తోంది, రకరకాలైనటువంటి హావభావాలు ప్రకటిస్తూ ఉంటుంది కదా. అవన్నిటినీ కూడా ఈయన ఏం చేస్తుంటాడే, వినోదంబు నెరపుచుండు. దాని అలా కూర్చుని భలే ఆడుతున్నాడు, వీడు భలే ఏడుస్తున్నాడు, వీడు భలే నవ్వుతున్నాడు, వీడి అవమానం కలిగిందని ఇదంటున్నాడు, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి వాడంటున్నాడు అని చెప్పి ఆ లోపలుండి మన ఈ ఉపాధులతో ఉండేటువంటి జీవుడు నేను శరీరం అనుకునేటువంటి అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి వినోదంబులు నెరుపుచుండు. అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు. అటువంటి వాడు భగవంతుడు, అచ్యుతుడయ్యా. అచ్యుతుడు అంటే చ్యుతం కానిటువంటి వాడు, కింద పడిపోడు. అంటే మనం ముట్టుకుంటా ఉంటే దొరికేటువంటి వాడు కానిటువంటి వాడు అవ్యయుడు. అవ్యయుడు అంటే ఇంకా యు కెనాట్ డిప్లీట్ హిమ్. ఆయన ఇంకా తరుగుదల లేనటువంటి వాడు. తరుగుదల లేనటువంటి వాడు కాబట్టే 84 కోట్ల 84 లక్షల జీవరాశుల యొక్క హృదయాల్లో ఉన్నాడు, గ్రహమండలాల్లో ఉన్నాడు, నెబ్యులాల్లో ఉన్నాడు, తర్వాత ఈ సమస్తమైనటువంటి నక్షత్ర మండలాల్లో ఉన్నాడు, గెలాక్సీల్లో ఉన్నాడు. అవన్నీ కూడా నృత్యం జరుపుతున్నాయి కదా. భూమి తిరుగుతూ ఉంటుంది, గ్రహాలు తిరుగుతున్నాయి, నక్షత్రాలు, దే ఆర్ ఆల్ డాన్సింగ్. ఇలాగ ఉండేటువంటి జీవత్వ నృత్య వినోదంబుల నెరపుచుండు. నట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు. అటువంటి భగవంతుడు లోపల ఉన్నాడు రా. సర్వభూతాంతరాత్మ అంటాడు కదా భగవద్గీతలో. నేను లోపల ఉన్నాను రా బాబు, నన్ను చూడండి రా బాబు. మీకు మీ 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 సెంటిమెంట్లు, మీ గోల, మీ ఏడుపులు, మీ మోహాలు, మీ ఫోటోలు, మీ కొత్త కార్యక్రమాలు చూడకండి రా నాయన. ఆ లోపల ఉండేటువంటి వాడిని చూడండి. అటువంటి వాణ్ణి మానసోదిత వక్పుష్పమాలికలను మంజునవరసమకరంద మహిమలొట్ట శిష్ట హృద్భావలీలలు చేయుగాత. అటువంటి పరమాత్మే లోపలుండి మనసులో పుట్టినటువంటి ఆ అనుభవం యొక్క మాలికలను దాని నిండా మంజు నవరస మకరంద మహిమలొట్ట, వాటిల్లో మహత్తరమైనటువంటి ఆ మకరందాన్ని నింపి ఏం చేస్తూ ఉంటే శిష్ట హృద్భావలీలల చేయుగాత. అటువంటి పోతన లాంటి మహానుభావులు, వ్యాసుడు లాంటి మహానుభావుడు, కాళిదాసు లాంటి మహానుభావుల యొక్క మాటలలో, వాళ్ళ యొక్క పద్యాలలో, వాళ్ళ యొక్క శ్లోకాలలో వాళ్ళ అనుభవాలన్నిటినీ కూడా మాలల కింద కట్టి వాళ్ళు చేస్తూ ఉంటారయ్యా. ఇటువంటి వాడు ఆ భగవంతుడు అని చెప్తూ ఆయన ఈ మనసంతా కూడా వాసనలతో కూడుకున్నటువంటిది అన్నాడు. సో మనలో ఉండేటువంటి వాసనలే సత్వరజస్తమో గుణ ఇంద్రియాల వైపు, ఇంద్రియ భోగాల వైపు పరిగెత్తేటట్టు చేసి వాటిల్ని సత్వరజస్తమో గుణాలను ప్రవాహంలో కొట్టుకుపోయేటట్టు చేస్తాయి. అంటే ఏమిటంటే మనసు నిండా వాసనలు ఉంటాయి. నెంబర్ 1, ఈ మానవుడి యొక్క శరీరం సత్వరజస్తమో గుణాలతో కూడుకుని ఉన్నది. నెంబర్ 2, ఇక మూడవది ఏమిటి అంటే ఎదురుగా ప్రపంచం కనిపిస్తోంది. ఎప్పుడైతే కనిపిస్తున్నటువంటి ప్రపంచంలో వస్తువుల్ని కానీ మనుషుల్ని కానీ వాళ్ళని చూస్తూ ఉండేటప్పుడు వాళ్ళతో మనకు ఉండేటువంటి అనుభవాలనేటువంటి సంతృప్తిలో, దుఃఖాలో, ప్రేమలో, మోహాలో, గాడిదగుడ్డో ఇవన్నీ కూడా అనుభవాల రూపంలో మనసుకు వచ్చినప్పుడు ఆ మనిషిని చూసిన వెంటనే పరిగెత్తి వెళ్ళి ఎదురుగా కూర్చోవాలి అనిపించేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక పండు చూసినా, ఒక వస్త్రం చూసినా, ఒక ఆభరణం చూసినా, ఒక మనిషిని చూసినా, ఒక రోగాన్ని
రక్తాన్ని చూసినా తత్సంబంధమైనటువంటి అనుభవాలు ఉపరక్త అవన్నీ ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఇలాగ ఆసక్తులతో నిండిపోయినప్పుడు ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ జీవత్వ నృత్య వినోదంబులు సలుపుచుండు. అందుకనే లీల ఆ శ్రీకృష్ణుడు శుభ్రంగా లోపలుండి భలే చేస్తున్నారా మీరందరూ, చేయండి అని తాను లోపలుండి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మనము వాణ్ణి పట్టుకోకుండా ఈ పనికి రానటువంటి మనుషుల వెనకాల, వస్తువుల వెనకాల, దృశ్యాల వెనకాల, వీటి వెనకాల పడిపోయి మేము మేధావులు అనుకుని, మేము గొప్పవాళ్ళం అనుకుని, మేము శాస్త్రవేత్తలం అనుకుని, మాకు అన్నీ తెలుసుననుకునేటువంటి నికృష్టమైనటువంటి ఈ దేహంలోనే నికృష్టమైనటువంటి భావాలతో పడి ఏడుస్తూ ఉంటారు. వీడికి జన్మలు వచ్చాయంటే రకరకాలైనటువంటి రూపాలతో వీడు పుడతాడు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత 6వ శ్లోకంలో దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం కాలోపపన్నం ఫలమావ్యనక్తి ఆలింగ్యమాయా రచితాంతరాత్మా స్వదేహినం సంహృతి చక్రకూటః. ఆ తరువాత ఈ సత్వరజోగుణాత్మ ఇదంతా కూడా మాయయ్యా. ఈ మాయతో జీవుడు అజ్ఞానంలో పడి కొట్టుకుపోతూ దాంతో శరీరం తాదాత్మ్యం చెందిపోతూ ఈ విధంగా సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు అనేటువంటి 6వ శ్లోకాన్ని రేపు విపులంగా చూసి ముందుకి వెళ్దాం.